వదిలేస్తారా? నేను ఈ హత్య చేశాను అప్రభో అని ఆ పిల్ల కోర్టులో అరుస్తుంటే కాదు బాబు అని నేను వాదించేదయ్యా. ఆవేశపడకుండా అసలు ఏం జరిగిందో వినండి. నేను ఏం లాభం ఏమిటయ్యా? అంతా ఆవిడ కోర్టులో జడ్జి గారు పిలిపించిందిగా. లాయర్ గారు, తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మనిషికి ద్రోహం చేశానన్న పశ్చాత్తాపంతో ఆమె పడే మోగవేదన మీరు తెలుసుకుంటే ఆమె అలా ఎందుకు ప్రవర్తించిందో మీకే అర్థం అవుతుంది. సరే, రజని నిర్దోషం ఆధారాలు నీకు ఏమైనా దొరికితే వెంటనే నన్ను వచ్చి కలుసుకో. థ్యాంక్ యూ సార్. అమ్మల్ల మొగ్గ పిల్ల బుగ్గ తాటి తెగ ఏది కాదు ప్రేమ కలర్హం. అమ్మల్ల మొగ్గ పిల్ల బుగ్గ తాటి తెగ ఏది కాదు ప్రేమ కలర్హం. మూడు బుగ్గలా నన్ను ముద్దాడుకో, రెండు బుగ్గలా నన్ను చిక్కాడుకో. నేనై ప్రేమించుకోనా, ప్రేమై పెళ్ళాడుకోనా. గట్టు కట్టేసుకో కలికాలం, గంటగా ఉండిపో కలకాలం. పిచ్చి పెట్టి ఏట వీడు రెచ్చగొట్టి అల్లుకోరా పిల్లలారా పల్లెటూరా పల్లెలలో. ఇల్లు కానా పిల్లదానా నిల్లు దాచే సందిళ్లకు. అమ్మల్ల మొగ్గ పిల్ల బుగ్గ తాడితేగా ఏది కాదు ప్రేమ కలర్హం. పట్టుకోడు పిల్ల బుగ్గ తాటితేగా పల్లవేసి నమిలినట్లు ఊరేసుకో. చెవిటిగా పుట్టినట్లు తీపిగానే కౌలేసుకో. కుర్రదానికి ఎర్ర బుగ్గున్నది, ఎర్ర బుగ్గలు సిగ్గు మొగ్గున్నది. తెరచాటెందుకే దొరసాని దొంగతో పిల్లతో పని. కన్నె పిట్ట కూత పెట్టే కంటి పిట్ట రెప్ప కొట్టి పంచుకోవే ముద్దుగుమ్మ పంచదార చప్పుళ్ళతో. మల్లె మొగ్గ పిల్ల బుగ్గ తాటితేగా ఏది కాదు ప్రేమ కలర్హం. పట్టుకోడు పిల్ల బుగ్గ తాటితేగా పల్లవేసి నమిలినట్లు ఊరేసుకో. చెవిటిగా పుట్టినట్లు తీపిగానే కౌలేసుకో. వదినా, ఏమిటిదంతా? మాకు సెలవిప్పించు బాబు. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావు వదినా? అసలు నేను ఈ పని ఏనాడో చేసి ఉండవలసింది. నా దేవుడే నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయిన తర్వాత
ఇక్కడ ఏ బంధ మిగిలింది గనక ఇంట్లో ఉండాలి. వదినా, ఇన్నాళ్ళు నేను భ్రమలో పడ్డానయ్యా. నా బిడ్డలు అనాథలు కాలేదు. వాళ్ళ బాబాయ్ వాళ్ళని కడుపులో పెట్టుకుని కాపాడుతాడని ఆశపడ్డాను. నీ వదినకి మంచి గుణపాఠం చెప్పావయ్యా. నువ్వు ఆవేశంతో మాట్లాడుతున్నావు వదినా. కాదు, యథార్థమే చెప్తున్నాను. తోడబుట్టిన అన్నయ్యని దారుణంగా హత్య చేసిన ఆ రాక్షసిని నువ్వు కాపాడాలని ప్రయత్నిస్తున్నావు. ఇంతకంటే అమానుషం ఉంటుందా? ఈ ఇంటితో నాకున్న బంధం తెగిపోవటానికి ఈ నిదర్శనం చాలదు. నువ్వు పొరపడుతున్నావు వదినా. రజని హంతకురాలు కాదు. దుర్మార్గుడైన ఆ కాళేశ్వరరావు మన కుటుంబం మీద పగబట్టి అన్నయ్యని బలి తీసుకున్నాడన్న అనుమానం. నిజమైన హంతకుడిని ఉరికమ్మ ఎక్కించి అన్నయ్య ఆత్మకు శాంతి కలిగిస్తాను. నిజంగా మీ అన్నయ్య ఆత్మకి శాంతి కలిగించాలన్నదే నీ ఆశయం అయితే నీ వదినకు నువ్వు మాట ఇవ్వాలి. చెప్పొదినా, ఏమిటది? శాంతిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. వదినా, అవును బాబు, నీ వదిలే ఈ గడప దాటి వెళ్ళకూడదనుకుంటే నువ్వు ఆ పని చేయాలి. నా మాట నెరవేరుస్తానని దేవుడు లాంటి మీ అన్నయ్య మీద ప్రమాణం చేసి చెప్పు రవి. నేను వేస్తున్నది తప్పటడుగని తెలిసినా నీ కోరిక తప్పకుండా తీరుస్తాను వదినా. రవి, అనపూర్ణ, అనపూర్ణ, నేను ఇంట్లో లేనప్పుడు వీధి తలుపు తెరవద్దని చెప్పానా లేదా? మొగుడు సత్యం ఒత్తుకుంటుంటే రంకు మొగుడు వచ్చి రాళ్ళేసేట. ప్రాణాల మీకు వచ్చి నేను ఏడుస్తుంటే నీకు ఎప్పుడు అదే ఛాస. అబ్బా, నాకు ఇప్పుడు మూడ్ లేదే, నన్ను విసిగించకు. రజని, రజని, నువ్వెలా వచ్చావు? నీ పీక తప్పించాలని తప్పించుకొని చంద్రా. అన్నపూర్ణ, అన్నపూర్ణ, అన్నపూర్ణను ఆవకాయ పచ్చడి తెమ్మనే వాళ్ళ అమ్మగారింటికి పంపించండ్రా. చెప్పు, మురళిని ఎక్కడ దాచావో చెప్పురా. నాకు తెలియదు. తెలీదు అన్న మాట మరొకసారి అన్నావంటే తెలియని లోకానికి వెళ్ళిపోతావు. చెప్పురా. చెప్తాను. ఆ కుర్రాన్ని, కుర్రాన్ని, ఆ కుర్రాన్ని. అయ్యా కాళేశ్వరరావు, పోలీసు కస్టడీలోంచి పారిపోయి తిన్నగా నీ ఇంటికి వచ్చింది అంటే అది తెగించిందన్నమాట. అవును సార్, ఆ కుర్రాన్ని ఎక్కడ దాచామో చెప్పకపోతే ప్రాణాలు తీసేస్తానంది. అంతేకాదు, నిజానిజాలు తెలుసు గనక వాడిని అడ్డం పెట్టుకుని ఆ కేసులో మనల్ని దోషులుగా నిరూపించాలని చూస్తుంది. అసలు ఆ కుర్రాన్ని లేపేస్తే పీకపీసుకి సముద్రంలో పారేయమంటారా? అంతేకాదు, ఆ రజనీని పోలీసుల కంటే ముందు మీరు పట్టుకొని నా ముందు నిలబెట్టాలి. అలాగే సార్. అయ్యా, ఇంటికి వెళ్దామంటే అది ఏ అర్ధరాత్రి వచ్చి పీక మీద కత్తి పెడుతుందని భయంగా ఉంది. భయంతో చావడం నీకు భయం అయితే ఒకే ఒక పోటు పొడుస్తాను, ధైర్యంగా చచ్చి. అమ్మో, అలాగూ చావడం నీకు ఇష్టం లేకపోతే అజ్ఞాతవాసంగా తెలియదు. అజ్ఞాతవాసమా? పాండవులంతటి వాళ్ళకే మారు వేషాలు వేయక తప్పలేదయ్యా. నువ్వు వెళ్ళు. ఒరే పిస్తోలు, చెప్పడానికి నోరు, రాయడానికి చేతులు లేని ఈడు చచ్చినా బతికినా ఒకటేరా. ఇన్ని తీసుకెళ్లి కొత్తపేట రాజుగాడికి అమ్మాయి. అది కమ్మేమని అయ్యారికి తెలిస్తే ఒరే పిచ్చినాయలా, ఆడిచ్చే డబ్బు ఇద్దరం చెరుసగం పంచుకుంటాంగా, నేనెందుకు చెబుతారా? ఓకే, అలాగే చేద్దాం. పద. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఏరికైనా తప్పదన్న. అన్నపూర్ణ, అన్నపూర్ణేశ్వరి. ఎవడ్రా నువ్వు? అచ్చు మా అని పిలిచినట్టు పిలుస్తున్నావు. ఆయనేనమ్మా, అడుక్కు తినేవాడిని. ఏమన్నా పెడతావా? ఏం పెట్టను? ఇది నా ముందు ఇప్పుడు నోరు జారింది. నేను లేననుకుని కాలు జారితే అప్పు చెప్పేస్తాను. నీ మొగుడిని బతుకున్నానని చెప్పేస్తాను. అన్నపూర్ణ, ఏమిటి మళ్ళీ నా మొగుడు పిలిచినట్టు పిలుస్తున్నావు? పోయేవాడు మొదటి గోదావరి వరదల్లో పోయినా పోయేది, చందాలెన్నా వచ్చేవి. అడ్రస్ లేకుండా పోయాడు. రోజు చాలా మంది వచ్చి మీ ఆయన ఏడి అని అడుగుతుంటే మా ఆయన ఎంత గొప్పవారో, ఎంత మంచి పేరుందో అనుకున్నాను. తీరా చూస్తే ఇప్పుడు రౌడీస్ లెట. వద్దు, నేను బతుకున్నానని తెలిస్తే ఆ రౌడీ నా ప్రాణాలు తీసేస్తారు. ఇలాగే ఉండి దీన్ని శీలం కాపాడుకుంటాను. అమ్మా అన్నపూర్ణేశ్వరి, భిక్షాం దేహి. సన్యాసి కదా, ఏం పెట్టను?
ఏదో ఒకటి పెట్టు తల్లి.